రాష్ట్రంలో మరో ప్రభుత్వ యూనివర్సిటీ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆవిష్కృతం కాబోతోంది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కొత్తగూడెం కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఆయన ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు యూనివర్సిటీని ప్రారంభించి దేశానికి అంకితం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. ఇప్పటికే ఈ యూనివర్సిటీకి సంబంధించిన యానిమేషన్ వీడియోను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. సీఎం పర్యటనను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీని సందర్శించి పనులను పరిశీలించారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణకే తలమానికంగా ఉండేలా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని నెలకొల్పుతున్నట్లు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏజెన్సీ విద్యార్థుల పాలిట వరం కాబోతోంది. బొగ్గు గనులు, ఖనిజ వనరుల లభ్యత కారణంగా ఈ ప్రాంతంలో ఏర్పడిన మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ని భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయంగా ప్రమోట్ చేయబడింది. ఇక భూ విజ్ఞాన శాస్త్రంలో ప్రత్యేకతను కలిగి ఉండడం, ప్రాంతీయ అవసరాలను తీర్చడం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రత్యేకత. వాతావరణ మార్పులు, అరుదైన ఖనిజ నిక్షేపాల అధ్యయనానికి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కేర్ ఆఫ్ గా మారనుంది. ఈ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక విద్యా కేంద్రం ఉండడంతో జియాలజీ, జియోఫిక్స్, జియోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ వంటి అనేక కోర్సులు ఉండనున్నాయి. ఈ కోర్సులు భూ విజ్ఞాన రంగంలో లోతైన జ్ఞానం, ప్రత్యేక నైపుణ్యాలను పొందడానికి సహాయపడతాయి. కొత్తగూడెం చుట్టూ కోల్ మైన్స్ ఉండడం ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు కలిసొచ్చిన అంశం. ఇది మైనింగ్, దాని అనుబంధ రంగాలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దడంలో కీలకంగా మారనుంది. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో ఈ కోర్సులు పూర్తి చేసే వారికి మైనింగ్, పెట్రోలియం, నీటి వనరులు, పర్యావరణ పరిరక్షణ, భూకంప అధ్యయనం వంటి దేశీయ, అంతర్జాతీయ రంగాల్లో ఉద్యోగాలు లభించనున్నాయి. భూకంపాలు, వరదలు, ఖనిజాల అన్వేషణ, భూగర్భ జలాలు వంటి ప్రాంతీయ సమస్యలపై పరిశోధనలు జరపడానికి ఈ వర్సిటీ బలమైన వేదికగా పనిచేస్తుంది. ఇక పరిశోధన ద్వారా లభించిన ఫలితాలు వనరుల నిర్వహణ, విపత్తు నిర్వహణలో ప్రభుత్వాలకు సహాయపడతాయి. ఈ వర్సిటీ కేవలం విద్యను అందించడమే కాకుండా రాష్ట్రం, దేశం అభివృద్ధికి దోహదపడుతుంది.